ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పై బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన చైర్మన్ కుడుముల సత్యం ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో చేరారు. పార్టీ ఫిరాయించినందుకు బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాసం తీర్మానం పెట్టారు. కుడుముల సత్యంకు ఒక్కరు కూడా మద్దతు ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ పెట్టిన అవిశ్వాసం నెగ్గినట్టు అధికారులు ప్రకటించారు. నూతన మున్సిపల్ చైర్మన్ను రేపు ఎన్నుకోనున్నారు. ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పై బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన చైర్మన్ కుడుముల సత్యం ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో చేరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్ కుమార్, ఎల్లారెడ్డి మున్సిపాలిటీ మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. ఈ నేపథ్యంలో అటు 12 మంది మున్సిపల్ చైర్మన్ 10 మంది గత మున్సిపల్ ఎన్నికల్లో నెగ్గడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఎవరైతే మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యం ఉన్నాడో అతను కాంగ్రెస్ పార్టీలకు వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ క్యాడర్ అతని పైన అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టింది. అతడు కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఖచ్చితంగా అవిశ్వాసాన్ని ఎదుర్కోవాల్సిందని చెప్పిన నేపథ్యంలో ఇవాళ బల ప్రదర్శన జరిగింది. ఈ నేపథ్యంలో కుడుముల సత్యంకు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కౌన్సిలర్ ఎవరు కూడా మద్దతు తెలపడంతో పదవి విచిత్రైంది. పార్టీ మారాడు కాబట్టి అవిశ్వాసం పెట్టాము. కుడుముల సత్యం అన్క్వాలిఫై గా ప్రకటించడం జరిగింది. దాదాపు ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఈ కోడ్ తర్వాత ఈ ఎవరైతే ఉంటారో ఆ క్యాండిడేట్ ని బలపరిచే ఆస్కారం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీలోకి మళ్ళీ ఎల్లారెడ్డి మున్సిపల్ కైవసం చేసుకుంది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో ఈ అవిశ్వాసం లో ఉన్నటువంటి వ్యక్తులు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మరోసారి కుడుముల సత్యానికి భంగపడుతుంది. హైకోర్టును ఆశ్రయించినా కానీ కోర్టు స్టే ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ మళ్ళీ బీఆర్ఎస్ క్యాడర్ లో చేరడంతో క్యాడర్ అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో నూతన మున్సిపల్ చైర్మన్ ఎల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో నెలకొంటుందని చెప్పవచ్చు. కుమార్, రైట్, థ్యాంక్ యూ రవీందర్.